సమరయ స్త్రీ అని ఉంది. ఈ సమరయ స్త్రీ సుకారను బావి వద్ద నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. నెయ్యి ఎంత లోతుగా ఉంది, నీ దగ్గర తాళ్ళలేదు, బకెట్ లేదు, నీకు నీరు ఎలా వస్తుందయ్యా అని ప్రభుతో మాట్లాడుతూ ఉంది. మరి నేను ఇచ్చే నీళ్ళు తాగుతావంటే నీకు అసలు మళ్ళీ ఇంకెప్పుడు కూడా దాహమేదు అని అన్నారు. దాహానికి అడిగిన ప్రభువే మరి మళ్ళీ ఈ మాట అంటున్నారనమాట. యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి వెళ్తే ఈ యొక్క వివరం అంతా కూడా మనకు తెలుస్తుంది. అందుకు మరి ఆవిడ కూడా దేవుని యొక్క మాటలు కూడా చెప్పింది. ఎవరో మెస్సియా వస్తారని ఎదురు చూస్తున్నాం, అంతకంటే కూడా గొప్పవాడు నువ్వంటే నేనే ఆ మెస్సియానని యేసు ప్రభు అన్నారు. ఆ మాటే వాక్యము. ఇక్కడ సమరయ స్త్రీ యొక్క చరిత్ర దగ్గర కూడా వాక్యము ఇప్పుడు ఏమైందంటే ఒక రకమైనటువంటి సువార్త అయిపోయింది. ఆ మాట పట్టుకుని మరి ఏం చేస్తుందంటే మరి నేను ఇచ్చే నీళ్ళు అన్నాడు కదా యేసయ్య అన్న మాటకి ఏమంటుందంటే, అంటే ఈ లోతైన బావి నీ దగ్గర చేదలేదు, తోడలేదు, ఎలాగిస్తావయ్యా నువ్వు అని అడిగితే ఆయన అక్కడ ఒక ప్రసంగం చేశారు ఆయన. కనుక ఆ చేసినటువంటి మాట ఏమైందంటే ఒక వాక్యంగా తయారైంది. ఆ వాక్యము వల్ల వాక్య జలము, నూతి దగ్గర జలము, ఆ జలము బయటికి వచ్చిందనమాట. ఎప్పుడైతే బయటికి వచ్చిందో ఆ బండ కొండట్టుకుని వచ్చింది. అక్కడ ఎప్పుడైతే కొండ దగ్గరికి వచ్చిందో, కొండ పట్టుకుని వచ్చిందో, కొండ విడిచిపెట్టి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు ఇక్కడ ఉన్నాడు రెండై, ఈయన మెస్సియా కాడా, ఈయన యేసయ్య కాడా అని చెప్పి ఊరు వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చేసింది. ఎందుకంటే కొంచెం ప్రసంగం చేశారు అక్కడ యేసయ్య. ఆ ప్రసంగం ద్వారాగా ఏం చేసిందంటే నేను చేసినవన్నీ కూడా చెప్పినటువంటి వాడు ఇక్కడ ఉన్నాడు రెండని చెప్పగానే, అంటే దేవుని యొక్క మాట ఆమెలోకి ప్రవేశించింది. ఆమె పవిత్రమైపోయింది కనుక తను చేసినటువంటి పాపాలన్నీ కూడా ఒప్పుకుంటూ వాళ్ళందరూ కూడా చెప్పుకుంటూ వెళ్ళినటువంటి విధానం మనం చూసినట్లయితే కనుక అక్కడ దేవుని యొక్క మాటే ఒక వాక్యము, దేవుని యొక్క మాటే అక్కడ ఒక విత్తనము, ఒక ప్రసంగము అయిందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే ఏం చేసిందంటే ఎప్పుడైతే ఆ మాటల జీవజలంగా తాగిన వెంటనే నూతిని మర్చిపోయింది, చేద మర్చిపోయింది, కొండ మర్చిపోయింది, తాడు మర్చిపోయింది. కొంత నీరు అంతకు ముందే తోడి ఉంది, ఇంతో మాట్లాడేటప్పుడు 1-2 చేదలు నీళ్ళు పోసింది, అది కూడా మర్చిపోయింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. మొత్తం సమస్తం మర్చిపోయింది. అందుకే దేవుడు అక్కడికి వచ్చారు. సమరయ స్త్రీ అనేటువంటి ఒక వ్యక్తిని మరి ఆయన యొక్క మాటలనేటువంటి విత్తనాలు వేసి అడవి పౌరం అన్నారని చాలాసార్లు చెప్పని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. సమరయ స్త్రీ అడవి పౌరం, పరిశుద్ధ పౌరం యేసయ్య. ఈ అడవి ఆ పౌరాన్ని పట్టుకుంటే మొత్తము ఆ జనాంగం అంతటిని, ఆ గ్రామం అంతటిని కూడా మారుస్తుంది. ఆమె ఒక మిషనరీగా తయారవుతుంది అని చెప్పి ప్రభువు తెలుసు. అందుకే ఆకలి గురిన వాడిగా నూతి దగ్గర కూర్చుని ఉన్నాడు. ఆ కూర్చుని ఉన్నటువంటి ఆయనను వేరే దృష్టితో ఆమె వచ్చి నీళ్లు తోడుకోవడానికి వచ్చింది అక్కడికి. కనుక ఆ పావురానికి విత్తనాలు వేసి జీవం గలటువంటి వాకులు, ఈ జలము అంటే వాక్య జలము, ప్రభులోంచి వచ్చినటువంటి జలము ఎప్పుడైతే నీటి చుక్కలుగా మీద చేయబడ్డాయో, ఆ కడుపులోకి వెళ్ళాయో, వెంటనే జీవము, దేవుని యొక్క జీవం అంతా ఆమెలోకి వచ్చింది. ఆమె జీవముతో కూడినటువంటిది అయిపోయింది. అందుకే క్రీస్తు అనే బండ నుంచి నీరు త్రాగినటువంటి మనము అంటే బాప్తిసం తీసుకున్న వెంటనే ఈ వాక్యం చదువుకుంటున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము. ఆ బలము, ఆ శక్తి కత్తిలాగా పనిచేయవలసినటువంటి విధానం. నీరసనిస్తత్తులు ఇంకా మన దగ్గర ఉండడానికి వీల్లేదు. యేసయ్య మన దగ్గర ఉన్నారంటే కొండంత బలము మనకి ఇంక ఎవరో కూడా సరిపోరు. ఇంకా మనకి ఆయన యొక్క ప్రార్థన ఉంది, ఆయన యొక్క వాక్యం ఉంది, ఆయన యొక్క స్థుతులు ఉన్నాయి, ఆయన యొక్క ధ్యానం ఉంది మన దగ్గర. ఇదంతా కూడా మనల్ని దాటి ఇంకే శత్రువు కూడా మన దగ్గరికి రావడానికి సరిపోరు. అందుకే మనము ఇవన్నీ కూడా మర్చిపోయి, లోకం అంతా కూడా మర్చిపోయి మరి ఈ యొక్క సమరయ స్త్రీ ఈ యేసయ్య మాటలనేటటువంటి జలము తాగిందో వెంటనే ఒక మిషనరీ కింద తయారైపోయింది. అందుకే అంతా మర్చిపోయింది. అందుకే బ్రతుకంతా కూడా మారిపోయింది. మర్చిపోవడం కూడా కాదు, మారిపోయింది. ఇంకా ఆమె సువార్త సేవకురాలు అయిపోయింది. ఎంత గొప్ప సంగతి! ఆ విధముగా తన జీవితం అంతా, పాత జీవితం అంతా కూడా, రోత జీవితం అంతా కూడా మరి మాయమైపోయి ఇంకా తనకి ఏం జరిగిందంటే దేవుని యొక్క కృపా కాపుదల కలిగింది. దేవుని యొక్క కృపా కాపుదలతో ఆ బిడ్డ మరి దేవుని యొక్క మాటలే పలుకుతూ ఉంది. అందుకే ఇంకేంటి, సిగ్గు విడిచిపెట్టిందంటే పోయింది. ఇంకంతా కూడా నూతనమైనటువంటి వ్యక్తిగా తయారైపోయింది.
తన రూపం మారిపోయింది, తన మాట మారిపోయింది, తన బ్రతుకు మారిపోయింది. అంతా కూడా మారిపోయినటువంటి పరిస్థితి. అందుకే సిగ్గు భయం లేదు. గ్రామం అంతటినీ కూడా మార్చగలిగినటువంటి ఒక గొప్ప మిషనరీ స్త్రీగా అయిపోయింది ఆ బిడ్డ. అందుకే మనము దేవుని యొక్క వాక్కు మనలోనికి రావాల్సి ఉన్నది. అప్పుడే మనము శక్తి పొందినటువంటి వారమైనాం. కనుక అమాలేకుల మీదకు యుద్ధానికి వెళ్ళమని మోషేతో చెప్పకపోతే మోషే ఏం చేస్తాడు? కనుక హూరు ఏం చేస్తాడు? అహరోను ఏం చేస్తాడు? యెహోవా సైన్యము ఏమి చేయను, వారు ఏం చేసినా ఏం లాభము? మనకు దేవుని వాక్యము ఎక్కడ ఉంది? అది మనం గమనించుకోవాలి. బైబిల్లో ఉంది. బైబిల్లోని విషయాలు బాగా తరిస్తేనే అనగా బాగా చదివితే, ధ్యానిస్తే ఈ యొక్క వాక్యాన్ని మనము ఆ విధముగా చేయవలసినటువంటి వారమైన మనం ధ్యానించాలి. మన పిల్లలకు కూడా చెప్పాలి. ఈ విషయాల్లోని జలము బయటకు వస్తుంది. ఎప్పుడైతే బైబిల్ మనం డీప్గా మనం చదువుతామో, ధ్యానించి చదువుతామో, అందులో ఉన్నటువంటి మర్మాలన్నీ కూడా మనకి తెలియచేస్తాడు దేవుడు. కనుక మనకు తెలియజేసిన భక్తులు మనకంటే ముందు ఉన్నటువంటి వారు అనేకమైనటువంటి రచనలు చేసి మనకి ఇచ్చేసి వెళ్ళారు. దైవజనులు దేవదాసయ్య గారు లాంటి వారందరూ కూడా. కనుక వారు ఏం చేశారంటే మోకాళ్ళ మీద ఉండి ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన చెప్పినటువంటి ప్రతి మాటను కూడా వారు విని మనకు తెలియజేశారు. ఆ వాక్యాలు మనకు తెలియజేసి దాచిపెట్టి ఉంచారు. అందుకే ఇప్పుడు నేను చెప్పిన మాటలు కూడా దైవజనులు రాసినటువంటి మాటలు అవన్నీ కూడా నిర్గమకాండ ధ్యానంలో ఉన్నటువంటివి. ఎందుకంటే జలము, బలము, ఫలము అన్నారు. ఇలాంటి మాటలు ఎన్నో రకాలైనటువంటి మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నారు దైవజనుల ద్వారా. అందుకే ఈ బైబిల్లో లోతైనటువంటి మర్మము. ఎందుకంటే జలము అంటే సారమని కూడా మనం అర్థం చేసుకోవాలి. ధ్యానం చేస్తూ ఉంటే కూడా దాని సారము బయటకు వస్తుంది. ధ్యానం చేయకపోతే కనుక ఏదో తూతూ మంత్రంగా మనం బైబిల్ చదువుకోవటం కాదు. మరి బైబిల్ చదవకపోతే ప్రార్థన చేయకపోతే టిఫిన్ పెట్టము అని తల్లిదండ్రులు అంటూ ఉంటారు. అది అభ్యాసం. ఈ అభ్యాసం నేర్పిస్తూ ఉంటే కనుక తర్వాత వారికే అర్థమవుతుంది. ఇది పైపైన చదవడం కాదు, లోతుగా దీన్ని ధ్యానించాలి, ఇందులో ఉన్న సారము తీసుకోవాలి అనేటటువంటి అర్థం వారికి తర్వాత తెలుస్తుంది. మొట్టమొదటి మనం ఏం చేయాలంటే పిల్లలకి నేర్పించాలి. మరి ప్రార్థన చేసుకోవాలని, బైబిల్ చదవాలని, ఈ యొక్క లోతుగా దీని యొక్క అర్థం తెలుసుకోవాలని చెప్తూనే ఉంటే వాళ్ళు ఒకనొకప్పటికి వారు కూడా చక్కని ధ్యానించేటటువంటి బిడ్డలుగా మారుతూ ఉంటారు. అదే జలం అంటే, సారం అంటే. ఆ జలం బండలో నుంచి వచ్చినటువంటి బలము. వాక్యమును తరించాలి. బైబిల్ బహులోతైనటువంటిది. బైబిలు 66 గదులు కలిగినటువంటి ఒక గొప్ప బంగళా అని చెప్పారు. ఒక ఇదివరకు బంగళాలు, పెద్ద బంగళాలు ఉండేవి. ఆ పెద్ద బంగళాలు ఎన్ని గదులుంటాయో, ఎన్ని గదులుంటాయి. చుట్టూ తిరిగి చూస్తే కనుక మరి అన్ని గదులే ఉంటాయి. అలాగే ఇప్పుడు 66 గదులు కలిగినటువంటి ఈ యొక్క బైబిల్ గ్రంథము. ఏ గదిలోకి వెళ్ళి చూసినా క్రీస్తు ప్రభు వారే సాక్షాత్కరిస్తారు మనకి. వాక్యం ద్వారా సాక్షాత్కారం ఇస్తారు మనకి. ఆయన కనిపిస్తారు. క్రీస్తు ప్రభుని గురించే ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఈ 66 గదుల్లోనూ కూడా మేలైన శ్రేష్టమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు అతి ప్రియుడైనటువంటి వారు, రత్నవర్ణుడు, మరి ధవళవర్ణుడు. ఈ రత్నవర్ణుడు, ధవళవర్ణుడు అయినటువంటి ఆయన రూపమే ప్రతి వాక్యంలో కూడా కనిపిస్తుంది. ప్రతి కామలో, ప్రతి పులి స్టాప్లో కూడా కనిపిస్తుందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక ఈ బైబిల్ బహు లోతైనటువంటిది. యాకోబు బావి లోతు అన్నది కదా అక్కడ. ఈ బావి ఎంతో లోతు కదా, నువ్వు ఎలా తోడుకోగలుగుతావయ్యా అని అడిగింది. కనుక యాకోబు తవ్వించినటువంటి బావి దగ్గరికి మనం వెళ్ళి చూసినట్లయితే కనుక అది చాలా బహులోతైనటువంటిది. ఆ బావిలో ఎక్కడో అడుగున నీరు ఉన్నది. బావిలో నీరు తోడాలంటే కష్టపడాలి. పొడిగైన తాడు చిన్న బకెట్ కట్టి బలంగా లాగాలి. మధ్యలో తాడు వదలకూడదు. ఈ అనుభవం నాకు కూడా తెలుసు. నూతిలో నీళ్లు మరి తోడుకుని వచ్చేవాళ్ళం. నేను రాళ్ళలో కాపురం చేసినప్పుడు మరి అత్తవారిల్లది, అక్కడ పెద్ద నొయ్యి ఉండేది. నూతి నిండా కూడా లోపలకంటా నీరు ఉండేది. పెద్ద తాడు చుట్ట చుట్టి అది బకెట్ అయితే బరువు లాగలేము. అంచేత తాటాకుతో చేయబడినటువంటి చేదలు ఉండేవి. ఆ చేదలోకి ఇలా మధ్యన ఇలాగా ఆకు ఇలా విడమరిచి విప్పి చేస్తే కనుక ఒక బొట్టలా తయారవుతుంది. దానికి పైనేమో ఒక అడ్డకర్రలా కడతారు ఆ తాటాకుని. దానికి తాడేసి కడతారు. దానికి మళ్ళీ ఈ పొడవైన తాడు కట్టి పట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఆ తోడుకున్న చెప్పు కూడా మరి అది గోడకు తగిలిందో పగిలిపోయింది.
కనుక తెలియక నాకు ఏం చేసిందంటే అస్తమానంతో ఆ బొట్టని అంటే చేదన పాడగొట్టి మా మామయ్య గారు ఏం చేసేవారంటే జోనాథన్ గారు తండ్రి గారు మళ్ళీ తాటాకుని ఈనెలు ఉంటాయి మళ్ళీ కుట్టేయడానికి కూడా బలంగా ఉండి దాంతో కుట్టేసి ఇచ్చేవారు మళ్ళీ పగలగొట్టేదని నాకు తెలిసేది కాదు. గోడకు తగలేకుండా తాడుని జాగ్రత్తగా నీరు బయటకు తీసుకెళ్ళి తర్వాత కొన్నాళ్ళకి అలవాటైంది. అలాగా నూతిలో నీళ్ళు. అదే మరి పెద్దాపురంలో కూడా రామేశ్వరంపేటలో కూడా కాపురం అక్కడ జాబ్ చేస్తున్నారు జోనాథన్ గారు. అప్పుడు అక్కడికి వెళ్ళి కాపురం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ కూడా ఇంకా నేను రాళ్ళు నువ్వు చాలా బెటర్ పైకి ఉండేవి. అయితే అక్కడైతే కనుక రామేశ్వరంపేట అంటే అదేదో మండలం రాజానగరం మండలం కేసి అక్కడ కూడా ఎలాగుండేదంటే చేద ఉండేది. మరి లోతైన మిళుకుమంట ఉండేవి లోతైనటువంటి బావులు. తీసేసరికి ఆయాసం వచ్చేసింది బకెట్ తీయాలంటే చేద తీయాలంటే కూడా. కనుక మిళుకుమంటే ఇంత అద్దంలా కనిపించే నీళ్లు అంత లోతైనటువంటి బావిలు అనమాట. కనుక ఈ యాకోబు తవ్వించినటువంటి బావి కూడా అంత లోతైన బావేమో మరి. కనుక చూడటానికి కష్టపడాలి వాక్యములో. అందుకే వాక్యములో సంగతులు మనం ఏం చేయాలంటే కష్టపడితేనే తప్ప తరించి దాని యొక్క అర్థాన్ని తోడుకుంటేనే తప్ప మరి మనము దానిలో ఉండేటువంటి సారాంశాన్ని మనం తీసుకోలేము. కనుక మరి ఏటి నీరు అన్నారు చూడండి. ఏటి నీరు అంటే ఈ గోదావరి ఏరు అన్నమాట. ఏరులు వేరు మరి నదులు వేరు. మరలా మరి కొన్ని కొండల పక్క నుంచి వెళ్తూ ఉంటే ఏరు, ఆ ఏరు ఒక్కొక్కసారి ప్రవాహంగా వచ్చేస్తుంది. కార్లు కూడా లారీలు కూడా కొట్టుకుపోతూ ఉంటాయి. అది ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు మళ్ళీ ఆ నీరు తీసేస్తుందో కూడా తెలియదు. అంత అకస్మాత్తుగా వచ్చి అకస్మాత్తుగా నీరు మళ్ళీ అడుగంటిపోతూ ఉంటుంది. అది ఏరు. నదుల్లో నీరైతే కనుక కొంతకాలం ఉంటుంది. జూన్ జూలై నెలల నుంచి కూడా మరి సెప్టెంబర్ నెల వరకు కూడా నీరు ఉంటుంది. ఆ తర్వాత మరి ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది తప్ప మరలా ఈ గొట్టుకు ఆ గొట్టుకి నీరు ఉండదు. నదుల్లో నీరు కూడా తెలుసు. నదుల్లో నీరు అంటే ఏటి నీరు, చెరువు నీరు, మరి నదుల్లో నీరు. ఈ నీరంతా కూడా ఏంటంటే చెత్త చెదారముతో నింపబడి ఉంటుంది. ఒకవేళ చెడిపోవచ్చు కూడా. మరి వర్షాకాలంలో ఈ గొట్టుకి వరదలు వచ్చినప్పుడు శవాలు కూడా కొట్టుకొస్తూ ఉంటాయి. మనుషుల శవాలు, జంతువుల శవాలు కూడా కొట్టుకొస్తూ ఉంటాయి. అయినప్పుడు కూడా ఆ నీరు తాగుతూ ఉంటారు. ఎందుకు మరి ఆ మాట కూడా ఏం చెప్తారంటే అరణ్యాల్లో నుంచి మరి ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్లు చేమలు కూడా ఈ నీటిలో కలిసి వస్తాయట. అంచేత ఈ శవాలను కలిసి వస్తాయి, చెట్లు చేమలు కూడా కొట్టుకొస్తూ ఉంటాయి, కలప కొట్టుకొస్తూ ఉంటుంది. అంచేత ఆ యొక్క ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్లు యొక్క ఆకులు అలమలను బట్టి కొమ్మలను బట్టి ఆ యొక్క బెరడును బట్టి నీరు శుద్ధవుతుంది. అంచేత అది ప్రమాదకరం కాదని పెద్దలు ఎప్పుడో చెప్పినటువంటి మాట నాకు గుర్తొస్తూ ఉంటుంది అనమాట. ఎందుకు లేకపోతే ఎర్రటి నీరు కూడా తాగుతూ ఉంటారు. నల్ల నీరు వచ్చాక తాగడం కాదు, ఎర్రగా ఉన్నప్పుడు కూడా ఆ నీళ్ళే తాగుతూ ఉంటారు. కనుక ఆ నీళ్ళు ఇంటికి తీసి తెచ్చుకుని కుండలో పోసి కడవలో పోసి దానికి ఎండుగాయ అనేది ఉండేది. ఒక పట్టిక వేస్తే కనుక ఆ మట్టి కరిగిపోయేది. ఆ రాజానగరం దగ్గర ఉన్నప్పుడు ఆ పనులు చేసేవాళ్ళం. నీరు నీలంగా ఎప్పుడో కానీ ఉండేది కాదు, ఎర్రటి నీరే ఉండేది. దానికి ఎండుగాయనంత గింజ ఉండేది. ఆ గింజతోటి ఆ కడవలో పెట్టి ఒక 5-10 నిమిషాలు దాన్ని అరగదీసినప్పుడు అప్పుడు నీరు పైకి మంచినీరు తేరేది. ఆ బురదంతా కూడా అడుక్కొచ్చేది. అలాంటి పరిస్థితులు మరి డెల్టా ప్రాంతంలో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఎప్పుడు కూడా నీరు కరువు ఉండదు. మరి నూతులు ఉన్నాయి, పైపులు ఉన్నాయి, అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కూడా ఉన్నాయి ఇక్కడ. కనుక ఏటి నీరు అనేక రకాల చెత్తాచెదారంతో నీరు చెడిపోవచ్చు. అలాగే చెరువు నీరు కూడా మురికి నీరు. అది చెరువు నీరు ఒకప్పుడు ఎక్కడి నుంచో నీరు దానిలోకి పెడతారు తోరల ద్వారాగానో, ఆ నీరే ఉంటుంది. మళ్ళీ ఎండాకాలం వచ్చిందంటే ఎండిపోతూ ఉంటుంది. ఆ నీటిలో ఒకవేళ మురికి చేరిందనుకోండి ఇంకెక్కడికి బయటకు వెళ్ళదు. ఆ చెరువు నీరు మురికైతే మురికే, ఇంకా మురికిగానే ఉంటుంది. కనుక చెరువు నీరు మురికైతే అయి ఉండొచ్చు. అయితే మన గంగాళాల్లో ఉండేటటువంటి మన ఇంట్లో ఉండే గంగాళం అంటే పెద్ద పెద్ద పాత్రలు, బిందులు తెలుసు మనకి, చెంబులు తెలుసు మనకి. ఈ చేతులతో ముంచుకుని తాగుతూ ఉంటాం. అది కూడా కొంత రకమైనటువంటి అపవిత్రతే. అందుకే మరి ట్యాప్ విప్పుకుంటాం అనమాట. వాటర్కి బాటిల్స్ వస్తున్నాయి. ఆ బాటిల్స్నేమో మనకి కింద ఒక కుళాయిలా ఉంటుంది, అది తిప్పుకుని మనం తాగుతూ ఉంటాం. ఇప్పుడు ప్యూరిఫైయర్ కూడా వచ్చేసింది, గోడకు పెట్టేసుకున్నాం అనుకో, దానికి ఏదైనా కనెక్షన్ ఇస్తారు, ఆ నీళ్లు కూడా పవిత్రంగా మనకు వస్తాయి. ఇంకా మురికి అనేటువంటి అంటదు. ఎందుకంటే బిందుల్లో ముంచితే చేతులతో ముంచుతారు, పిల్లలు ముంచుతారు, తెలియని వారు ముంచుతారు. అపవిత్రత కూడా అందులోకి వెళుతూ ఉంటుంది. కనుక ఏ రకం నీరైనప్పుడు కూడా అపవిత్రతే.
ఈ లోకంలో ఉన్నటువంటి అపవిత్రతే. కనుక బండ నుండి వచ్చేటటువంటి ఆ నీరు దేవుడు దాచిపెట్టి ఉంచినటువంటి జలం. ఇశ్రాయేలీయులు వస్తారని, వారికి దాహమవుతుందని అరణ్యంలో ఆ బండలో నీరు ఎలా దాచిపెట్టి ఉంచాడో ఒక్కసారి ఆలోచన చేస్తే గనక దేవుని ప్రేమ ఎంత ప్రేమ, దేవుని శక్తి ఎంత శక్తి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. కనుక దాచిపెట్టినటువంటి నీరు, మరి నీటిని భద్రపరిచి దానిని బండతో దేవుడు మాట్లాడినట్టు చెప్తున్నారు దైవజనం దేవదాసయ్య గారు. ఆ బండ దగ్గరకు నా ప్రజలు వస్తారు ఐగుప్తు దేశం నుంచి, వచ్చేటువంటి ప్రజలకు దాహం అవుతుంది అంచేత ఓ బండ, నీవు నీ కడుపు నిండా నీరు తీసుకుని, నా ప్రజలు ఇంచుమించు 30 లక్షల 40 లక్షల మంది జనం ఉంటారు, వాళ్ళందరూ కూడా పిల్ల పీత పశువులు మందలన్నీ కూడా తాగి మరి తృప్తిగా వారు బట్టలు ఉతుక్కుంటారో లేకపోతే మరి వంటలే చేసుకుంటారో ఏమి చేసుకుంటారో, వారికి కావలసినటువంటి వాడకానికి కావలసినటువంటి ఆ నీరు ఇక్కడ ఉండాలి, నా బిడ్డలు తాగాలి, నా బిడ్డలు వాడుకోవాలి, అంతవరకు కూడా మరి నీరు కావాలని దాచిపెట్టి ఉంచు అని చెప్పి ఒక్క బండలో దాన్ని దాచిపెట్టి ఉంచినట్లుగా వివరించారు దైవజనులు దేవదాసయ్య గారు. నా బిడ్డలు వస్తారు, దాహంతో వస్తారు, నువ్వు భద్రపరచు సుమి, నీటిని భద్రం చేసి సుమి, వాళ్ళు వచ్చేంత వరకు కూడాను అని ఆ రాయితో చెప్పి ఆ నీటిని అక్కడ ఓకే చేయించినట్లుగా ఒక జలాశయంగా దాని లోపల ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక దేవుడికి ఎంత ప్రేమ తన బిడ్డలైనటువంటి వారిని కనుక దేవుని బిడ్డలు ఎప్పుడు వస్తారని ఆ బండ కూడా ఎదురు చూస్తూ ఉందట. దేవుడు నాకు ఒక పని అప్పచెప్పాడు, నా కడుపు నిండా జలాన్ని ఉంచుకొని ఈ జలము నా దేవుని యొక్క ప్రజలు వచ్చేసరికి నేను విడుదల చెయ్యాలి, అంతవరకు దీన్ని భద్రంగా ఉంచుకోవాలని ఆ బండ కడుపులోనే దాచిపెట్టుకుని ఉంచుకుందట. దేవుడు ఆజ్ఞాపిస్తే కాకులేంటి, పిచ్చుకలేంటి, కుక్కలేంటి, గాడిదలేంటి అన్నీ కూడా దేవుని మాట వినవలసిందే. చేపలేటి, మత్స్యాలేటి అన్నీ కూడా బైబిల్లో మనకి మరి దాచిపెట్టి ఉంచబడినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయని. అందుకే ఎదురు చూస్తూ ఉందా బండ కూడా. దేవుడు చెప్పగా వచ్చిన నీరు ఇది మహాపవిత్రమైనటువంటి నీరు, శ్రేష్టమైనటువంటి నీరని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. గనక యేసయ్య కాలంలో కూడా ఒక్కసారి మనం అర్థం చేసుకుందాం. నూతి దగ్గర సమరయ స్త్రీ దగ్గర జలాలు ఉన్నాయి, దాని గురించి చెప్పుకున్నాం మనం. ఇంకా ఇక్కడ కూడా ఏంటంటే 6 రాతి బాణల కాలం జ్ఞాపకం వచ్చిందా? కానా వివాహములో అక్కడ ద్రాక్షరసం ఇస్తూ ఉండేటప్పుడు ద్రాక్షరసం అయిపోయిందట. అయిపోతే అక్కడికి యేసయ్య తల్లి, యేసయ్య శిష్యులు, యేసయ్య వెళ్ళారు అక్కడికి. ఈ అయిపోయి ఆ ఇంటి వారికి బంధువురాలుగా ఉన్నటువంటి మరియ గారికి తెలిసింది. అప్పుడు యేసయ్య అక్కడ కూర్చుని ఉంటే వెళ్ళి, బాబు ద్రాక్షరసం అయిపోయింది అని చెప్తే, అమ్మ నా సమయం ఇంకా రాలేదని చెప్పారు. సమయం ఇంకా రాలేదని కోపగించుకోలేదు, పని జరిగే పనే చూసింది ఆవిడ. మనమైతే కోపగించేసుకుంటాం, ఏంటి నా కొడుకు అయ్యుండి కూడా నేను చెప్పినటువంటి మాటకి మరి ఖాతరు చేయకుండా ఏంటి సమయం రాలేదంటాడు ఏంటి అని చెప్పి కోపగించుకుని మూల కూర్చొని ఉండాలి, లేకపోతే ఏడుస్తూ కూర్చోవాలి. కానీ పని జరగడమే కావాలి. కనుక ఏం చేసిందంటే అక్కడ పరిచారకుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో అబ్బాయి, ఇదిగో చూడండి అక్కడ కూర్చున్నాడే, ఆయన దగ్గరికి వెళ్ళండి, యేసు అనేటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి ద్రాక్షరసం అయిపోయిందని చెప్పండి అని చెప్పి వెంటనే వాళ్ళు ఇలాగ వెళ్ళి, ఇలాగ నా సమయంకి రాలేదన్నారు, వచ్చేసింది, పరిచారకులతో చెప్పింది. అది సెకన్ల మీద ఈ వార్త అంతా కూడా పని కార్యక్రమం కూడా జరిగిపోయింది. వెంటనే ఆ యేసయ్య దగ్గరికి వెళ్ళారు పరిచారకులు, అయ్యా ద్రాక్షరసం అయిపోయిందని. అయితే 6 రాతి బాణలు అక్కడ ఉన్నాయి కదా, నీళ్లతో నింపండి అని చెప్పారు. నీళ్లతో నింపండి అంటే కడుక్కోకుండా పెడతారా? ఆ బాణలన్నీ కూడా ఖాళీగా ఉన్న బాణలు ఏం చేశారంటే కడిగి శుభ్రం చేసి అంచుల మట్టుకు నింపివేశారు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనకి ఆ చరిత్ర తెలుస్తుంది. మనకి అంచుల మట్టుకు నింపారు. కాళ్ళు కడుక్కోవడానికి పెట్టిన నీళ్లు కాదు, అది మరి విచ్చలవిడిగా విడిచిపెట్టినటువంటి నీళ్ళు కాదు, గోళల్లోనూ ఆ యొక్క బండల్లోనూ ఉన్నటువంటి నీరు కాదు, ఇష్టానుసారంగా వాడినటువంటి నీరు కాదు. అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పని. పరిచారకులు పని చేశారు అక్కడ, ఆయన పని చెప్పాడు, ఆ పని సంపూర్ణంగా చేశారు. బాణల నిండా నింపండి అని చెప్పినప్పుడు బాణలు శుభ్రం చేశారు. శుభ్రం చేసి మరి వాటర్ ఎలా పట్టారో, ఎలా మోసుకొచ్చి పట్టారో వెంటనే 6 రాతి బాణలు కూడా నింపబడినటువంటి మాటలు. 6 రాతి బాణలు అంటే మనుషుల్లో ఉండే అరిషడ్ వర్గాలని చెప్తారు కొంతమంది. కనుక కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యములని చెప్తారు. కనుక ఇవి ఖాళీగా ఉన్నాయి.
అంటే పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు అనేటువంటి మాట. ఈ 6 రాతి బాణలు కూడా నింపబడాలి అంటే పరిశుద్ధమైనటువంటి జలముతో ఆ పరిచారకులకు ఆ నీటిని నింపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాళ్ళు కడుక్కొని పెట్టిన నీళ్లు కాదు, పాత నీరు కాదు, పాడు నీరు కాదు, అప్పటికప్పుడు పెట్టినటువంటి నీరు, పట్టినటువంటి నీరు. కనుక ఏసా బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. మరి అప్పుడైనా మీరిప్పుడు ముంచి అన్నారు. మీరిప్పుడు ముంచి అక్కడికి వెళ్ళి ప్రార్థించలేదు, అక్కడికి వెళ్ళి సులువు గుర్తు వేయలేదు, అక్కడికి వెళ్ళేది మంత్రం తంత్రం ఏమీ చెప్పలేదు. నేను చెప్పినట్లుగా మీరు చేసేస్తారు కాబట్టి అంటే యేసయ్య ఎప్పుడైతే చెప్పారో అదేంటి ప్రభా 6 రాతి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ మేము నింపగలము, ఒక్కొక్కటి 25 బిందులు నీళ్ళు పడుతుంది ఎక్కడ అన్నారా? అనలేదు. నింపండి అన్నారు, నింపేశారు అంతే. నింపేసినందుకే అందుకే వెంటనే చేస్తే గనక ఆ కార్యము జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. అది దేవదూతల యొక్క అంతస్తట. దేవుడు ఏం చెప్తాడా, ఎప్పుడు చెప్తాడని వారు ఎదురు చూస్తూ ఉంటారట దేవదూతలు అయితే కనుక. మనమైతే ఏం చేస్తామంటే ప్రభా ఇప్పుడా ప్రభా అంటాం. దేవుడు చెప్పినా సరే, పెద్దలు ఎవరైనా ఏదైనా చెప్పారంటే, లేకపోతే మన తోటివారు ఏం చెప్పారంటే రేపు చేస్తానులే, ఇప్పుడు ఆనకు చేస్తానులే, ఇప్పుడు కాదు. కనుక ఎప్పుడు చెప్పారో చెప్పిన వెంటనే చేస్తే కనుక ప్రతిఫలం ఉంటుంది. శబాష్ అంటారు మనకు. మరి మన పెద్దవారైతే మనల్ని దీవిస్తూ ఉంటారు. మనకంటే పెద్దవారు చెప్పిన మాట మనం చేస్తే కనుక వారు మనల్ని దీవిస్తారు. అది మనకు అర్థం కాదు. తర్వాత చేయొచ్చు, ఈ పనే కదా, రేపు చేసిన ఈ పనే కదా, ఆనకు చేసిన ఈ పనే కదా అనుకుంటామే తప్ప వారు చెప్పారు మనం చేసేయాలనేటువంటి మాట మనకు రాదు. ఎప్పుడైతే ఆ పని చేస్తామో అప్పుడు మనకి చక్కని ఆశీర్వాదాలు వస్తాయని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక అనుభవం ద్వారా కూడా మీకు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు చెప్పారేటి అప్పుడు చెప్పారేటి అనకూడదు. ఇంకా ఇప్పుడే కిందకి వెళ్ళాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా పెట్టి మళ్ళీ అలా నేను అనే మాట అని వచ్చింది అనుకోండి, ఇంకా వాళ్ళు చేసినప్పటికీ కూడా దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. కనుక దేవుడు మనకు తెలియజేసినటువంటి మాటను బట్టి మనం చేయవలసినట్టు ఎప్పటికప్పుడు వెంటనే చేసేటటువంటి మాట ఆ చొప్పున చేసి మరి ఆనందపరిచేటటువంటి దీవెన మనము సంపాదించుకోవలసినటువంటి వారమైనాం. ఆ చొప్పున చేసి దేవదూతలు మాత్రము ఆ దీవెన అందుకుంటారట. వారు చేసిన పని ఏంటంటే ప్రభు ఎప్పుడు చెప్తారా, ఎప్పుడు నేను చేస్తాను అనేటటువంటి తత్వంతో వారు ఉంటారని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. కనుక నీళ్ళతో నింపారు, ముంచి ఇవ్వండి అన్నారు. బాణలో నీరు ఎంత పవిత్రమైందో ఈ బండలోని నీరు కూడా అంత పవిత్రమైంది. ఇప్పుడు ఇశ్రాయేలు తగినటువంటి బండలో నీరు అంత అంత భద్రతపరిచి ఉంది. ఆ బండ తనలో నింపుకొని ఈ లక్షల మంది లక్షలాది ప్రజలు కూడా దాహం తీర్చడానికి సిద్ధంగా ఉంది. ఎంత గొప్ప అవకాశం! బండ దేవుని మాట వింటుందా? మరి చెట్టు దేవుని మాట వింటుందా? చెట్టు మారానీళ్ళు మధురం చేసిందా? కనుక ఇవన్నీ కూడా బండ క్రీస్తుకు సూచన, ఆ చెట్టు క్రీస్తుకు సూచన. క్రీస్తు ప్రభువారు నీలో ఉంటే ఇలాంటి కాని గుణాలన్నీ కూడా మరి మంచి గుణాలుగా మారతాయని మనం అర్థం చేసుకో. దేవుని యేసు ప్రభు పేరట ఏం చేసినప్పుడు కూడా అది మనకి దీవెనేనని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక మరి బైబిల్లోని వాక్యం అనేటువంటి ఈ బండలో నుంచి వచ్చేటటువంటి జీవజలము, ఈ బండలో నుంచి వచ్చినటువంటి నీరు మహాపవిత్రమైనటువంటి జీవజలమై ఉన్నదని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక ఈ విధముగా మనం చూసినట్లయితే దేవుని యొక్క కార్యక్రమాలు మనము చేస్తూనే ఉన్నాము. ఆ చేసేటప్పుడు ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని దేవుని పని చేస్తే గనక దేవుడు వెంటనే మనకి దీవెనలు ఇస్తాడు అని సిద్ధంగానే ఉంటాడు. మనం అరాకొరగా చేసి సగం మానేయడం కాదు. చేసామంటే దేవుని యొక్క పని ఎంత క్షుణ్ణంగా క్లియర్ కట్గా చేసుకున్నటువంటి పనులు అయి ఉండాలని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మరి ప్రస్తుతం మనము ఈ యొక్క మంచినీళ్ళు అయితే కనుక మనకి ఇక్కడ ఎద్దడి లేదు. కొన్ని ప్రదేశాల్లో ఎంత ఎద్దడి కలుగుతూ ఉందో. మరి ఒక పక్కన మనకేమో నదులు పొంగుతూ ఉంటాయి, ఒక పక్కనేమో అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, ఓ పక్కనేమో చేలిండిపోయాయి అంటారు. ఏంటి ఈ పరిస్థితి అంటే ఈ యొక్క భూమి యొక్క సమతలము ఒకటేగా ఉండకుండా ఉండేటటువంటి పరిస్థితి కనుక మరి నీరు అందకపోయిన ప్రదేశాలు కొన్ని ఉంటాయి, నీరు అందిన ప్రదేశాలు కొన్ని ఉంటాయి. కనుక ఈ ప్రదేశాలన్నీ కూడా
బాగుగా పండాలంటే మనం కూడా ప్రార్థన చేయాలి. మరి భూగర్భ జలాలు అడుగంటి పోకుండా ఉండేటట్లుగా మనము ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. జలాలు వస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి. ఆ నీరు ఎక్కడో చోట వేస్ట్ అయిపోకుండా ప్రభుత్వాల వారు కూడా ఏం చేస్తున్నారంటే రిజర్వాయర్లు కట్టించి నీరుని భద్రపరుస్తూ ఉన్నారు, పొదుపు చేస్తూ ఉన్నారు. మనము భూగర్భ జలాల గురించి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎంత నీరు అవసరం అంత నీరు కూడా మాకు ఇవ్వండి ప్రభా అని మనము అడగవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే దేవుడు మనకి ఏం చెప్పారో తెలుసు వాక్యములో, తొలకరి వర్షం మీకు ఇస్తాను, కడవరి వర్షం మీకు ఇస్తాను, పంటల కొరకు నేను మీకు జలాలు ఇస్తానని చెప్పారు దేవుడు. యోవేలు గ్రంథంలో తొలకరి వర్షం గురించి ఉంది, కడవరి వర్షం గురించి కూడా ఉంది. అంటే తొలకరంటే ఇటు విత్తనాలు చల్లడానికి వీలైనటువంటి సమయంలో తొలకరి వర్షం అది పంటలు పండుతూ ఉంటుంది, అది విత్తనములు మొక్కలుగా మారుతుంది, చెట్లుగా మారుతుంది, అది పళ్ళు కాయలు ఏమేం కావాలో అవన్నీ కూడా మనకు వస్తాయి. చివరికి వచ్చేసరికి ఆఖరి తడుపుకి అన్నారు కడవరి వర్షం అన్నారు. అంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఒక వర్షం కురిస్తే అది తడుపు పెడితే దిగుబడి ఇంకా బాగా వస్తుందని చెప్పారు రైతులు అనేటువంటి వారు. కనుక తొలకరి వర్షం ఇస్తాను మీకు, కడవరి వర్షం ఇస్తాను మీకు, పంటలు పండించడానికి తగినంత వర్షాన్ని మీకు ఆయా కాలాల్లో మీకు కురిపిస్తాను, వర్షాన్ని ఆయా కాలాల్లో పంటలు మీకు పండేటట్లుగా చేస్తాను అని చెప్పినటువంటి మాట. భూగర్భ జలాలు ఇంకిపోకుండా మనము సమృద్ధి కావాలని మనము అడగాలి. అలాగే తొలకరి వర్షం కడవరి వర్షం కూడా మాకు ఇవ్వు ప్రభు అని కూడా మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. అందుకే సమరయ స్త్రీ ఆమె ఏం చేసిందంటే ఇల్లు బావి లోతైనది, నీకు ఎలా వస్తాయా వస్తాయ్యా అని ప్రభు అని తెలియదు. అప్పుడు ఆయన చెప్పిన మాటలను బట్టి అప్పుడు ఆమె అర్థం చేసుకుంది, మెస్సియే ఈయనేనని అర్థం చేసుకోగలిగింది. అందుకే ఆ ఊరు వారందరూ కూడా ఏం చేశారంటే చూడడానికి వచ్చారు. ఇదిగో నేను చేసినవన్నీ వాడు చెప్పాడు నాకు, మెస్సియా కాడా యేసు ప్రభు కాడా అని చెప్తే వాళ్ళందరూ కూడా వచ్చి ఏమన్నారండి, యోహాను సువార్త మరి 42వ వచనంలో 4వ అధ్యాయంలో ఏమైనా చివరికి ఊరువారి మాట ఏమన్నా, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడు అని తెలుసుకున్నాము, నమ్ముచున్నామని చెప్పినటువంటి మాట. కనుక ఆది కాండం మొదలుకొని చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం వరకు కూడా ఒకే స్వరూపం ఉంది, ఒకే గీత ఉన్నది, అది క్రీస్తే. ఇందాక చెప్పాను కదా 66 గ్రంథాల్లో కూడా ఏ గదిలో మూలకి వెళ్ళినప్పుడు కూడా యేసుప్రభువే కనిపిస్తారు, ఏ వాక్య మూలలోకి వెళ్ళినప్పుడు కూడా యేసుప్రభువే కనిపిస్తారు. అందుకని ఒకే గీత అన్నారు దాన్ని, ఒకే గీత ప్రకటన గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఒకే గీత, క్రీస్తు 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 క్రీస్తే అనేటటువంటి మాట. ఆయన రూపమే ఉంది. అందుకే 1 కొరింథీ 10:4 అందరాత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, యాలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. మరి మత్తయి సువార్త 7:24 కాబట్టి నా మాటలు విని వాటు చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండను. ఈ చెప్తున్నటువంటి మాటలు గాలికి పోగొట్టడానికి వీల్లేదు, అది మీరు మనసులోకి పెట్టుకోవాలి. ఆ చొప్పున చేస్తూ ఉండాలి. చేసేవాడు ఎలాంటి వాడు అవుతాడు, బండ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి వాడిని పోలి ఉంటారని. బండ మీద ఎవరైనా ఇల్లు కట్టారు. ఆ ఇల్లు పేరు ఏ ఇల్లు సంఘమే. ఆ ఇల్లు ఏంటి, దేవుని యొక్క ఇల్లు, ఆ ఇల్లు సంఘమే. కనుక ఈ బండకు సూచనగా ఆ కొండ మీద నిలువబడినాడు యేసుక్రీస్తు ప్రభువారు. బండ నీరు త్రాగుట వల్ల దాహశాంతి జయము కలిగింది. అట్టి మహిమ జీవితము దేవుడు మనకందరికి ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. ప్రభువా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు. బండ నుంచి వచ్చినటువంటి జలము త్రాగినటువంటి బిడ్డల బలం పొందారు. ఆ బలం పొందినటువంటి వారికి ఎన్నో జయాలు ఇచ్చావు తండ్రి, అవే ప్రతిఫలాలు నాయన. అట్టి ప్రతిఫలాలు మేమందరం కూడా పొందగలుగుటకు సహాయం చేసి మీరు మహిమ పొందమని, వినిన వాక్యం అంతరం ముద్రించుటకు మా శక్తి చాలదు గనక మీ యొక్క రక్తంతో ప్రతిష్ఠించమని, ఆ చొప్పున జీవించి 2వ రాకడకు ఆయత్తపడే కృప మాకందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.